నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఈ రోజు నుంచి శనివారం వరకు మనం చూసుకుంటే అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్లో ఈ వారం ఆకాశం మేఘావృతమై తేమతో కూడిన వాతావరణం ఉంటుందని చెప్పేసి, అలాగే ఈ యొక్క అస్థిరమైన వాతావరణ పరిస్థితుల కారణంగా తేలికపాటి నుంచి చెల్లామదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. భారత ఋతుపవనాల అల్పపీడన ప్రభావంతో కువైట్ లో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ దిరార్ ఆల్ అలీ గారైతే తెలపడం జరిగింది. కువైట్ లో వేడి మరియు తేమతో కూడిన వాతావరణం కూడా ఉంటుందని చెప్పేసి, కువైట్ లోని బహిరంగ ప్రదేశాలలో గాలి గంటకు 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి, ఈ గాలులు ఎక్కువగా ఆగ్నేయం నుంచి వీస్తాయని చెప్పేసి, తేలికపాటి నుంచి మితంగా ఉంటాయి, కొన్నిసార్లు గాలులు చురుకుగా మారవచ్చని చెప్పేసి, దీని ఫలితంగా బహిరంగ ప్రదేశాలలో దుమ్మును పెంచుతాయని చెప్పి ఆయన వివరించారు. శుక్రవారం మరియు శనివారాలలో మనం చూసుకుంటే కువైట్ లో వాతావరణం పగటిపూట వేడిగా మరియు రాత్రిపూట సాపేక్షంగా తేమతో కూడిన వాతావరణం ఉంటుందని చెప్పేసి, అంటే ఉదయం వేడి రాత్రి వెచ్చగా ఉంటుంది, అలాగే తేమ కూడా ఋతువా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. మరి మీ యొక్క ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. అలాగే ఎవరైనా ఆస్తమా కానీ లేకపోతే ఊపిరితిత్తుల వ్యాధులు కానీ శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో బయటికి వచ్చేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.